ఎలన్ మస్క్ కలల ప్రాజెక్ట్ మార్స్ ప్రయాణ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. మార్స్కు మనుషులను తీసుకువెళ్లాలి అనుకున్న అతిపెద్ద రాకెట్ స్టార్షిప్ ఎన్నో వైఫల్యాలు, అనుమానాలు ఎదుర్కొన్న తర్వాత చివరికి తన 10వ పరీక్షలో భాగంగా మంగళవారం భూమి నుంచి అంతరిక్షానికి వెళ్లి తిరిగి భూమికి చేరింది. ఇది కేవలం స్పేస్ ఎక్స్కే కాదు, నాసాకు పెద్ద ఊరటనిచ్చే ప్రయోగమని అమెరికా మీడియా శ్లాఘించింది. ఎందుకంటే చంద్రుడిపైకి వ్యోమగాములను తీసుకువెళ్లే ల్యాండర్గా స్టార్షిప్ని ఉపయోగించనుంది నాసా. అమెరికా అంతరిక్ష రంగంలో మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్. 400 అడుగుల ఎత్తైన స్టార్షిప్ రాకెట్ తన 10వ పరీక్షా ప్రయోగంలో అంతరిక్షానికి చేరుకుని భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. తిరిగి వస్తున్న సమయంలో రాకెట్ వెనుక భాగం కొంత దగ్ధమైంది, కానీ మొత్తం మిషన్ను విజయవంతంగానే ముగించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షంలో స్టార్లింక్ శాటిలైట్లను డిప్లాయ్ చేసే సాంకేతికతను కూడా ఈ ప్రయోగంలో పరీక్షించారు. పేచ్ డిస్పెన్సర్ల ఓ ప్రత్యేక వ్యవస్థతో 8 డమ్మీ శాటిలైట్లు విజయవంతంగా విడుదలయ్యాయి. రాకెట్ 2 దశల్లో తిరిగి భూమికి చేరింది. బూస్టర్ మెక్సికో గల్ఫ్లో సాఫ్ట్ ల్యాండింగ్ను సిమ్యులేట్ చేయగా, అప్పర్ స్టేజ్ భారత మహాసముద్రంలో ల్యాండింగ్ సిమ్యులేషన్ తర్వాత పేలింది. అయితే ఇదే అంచనా వేసిన ఫలితమని స్పేస్ ఎక్స్ స్పష్టం చేసింది. స్టార్షిప్ విజయవంతమవడం వల్ల ఎలాన్ మస్క్ ప్రణాళికలు మరో అడుగు ముందుకు వేశాయి. కానీ చంద్రయాన్, మంగళ్యాన్ టైమ్లైన్లలో ఇంకా చాలా సవాళ్లు ఉన్నాయి. ఎలాన్ మస్క్ ప్రకారం 2026లో క్రూ లేకుండా మార్స్కి స్టార్షిప్ను పంపాలని, 2028లోనే మానవ యాత్ర చెయ్యాలని ప్రణాళిక. అయితే ఆయన చెప్పినట్లు ఇది 50-50 అవకాశం మాత్రమే. మరోవైపు నాసా ఆర్టెమిస్ 3 మిషన్లో 2027 చివరిలో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో 2 వ్యోమగాములను దించాలనే ప్రణాళిక వేసింది. కానీ స్టార్షిప్ డెవలప్మెంట్ ఆలస్యం కావడంతో అది 2028 తర్వాతే జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో చైనా తన చంద్రుడిపై ప్రాజెక్టులో వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే లూనార్ ల్యాండర్ టెస్ట్ను విజయవంతంగా పూర్తి చేసింది. 2030కి ముందే చంద్రుడిపైకి తమ వ్యోమగాములను తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. మొత్తానికి స్టార్షిప్ 10వ పరీక్షా ప్రయోగం విజయవంతం కావడం అంతరిక్ష పోటీలో అమెరికాకు కొంత ఊరటనిచ్చింది. కానీ చంద్రుడి మీద ఆధిపత్య పోరు అమెరికా, చైనా మధ్య మరింత ఆసక్తికరంగా మారనుంది.